ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యమును విందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమన్నంతటా సంచారము చేయుచున్నది. ప్రియమైన వర్లరా, యథార్థ హృదయము ఎవరైతే దేవుని ఎడల యథార్థమైన మనసుతో జీవిస్తున్నారో, యథార్థతని అనుసరించి నడుచుకుంటున్నారో అటువంటి వారిని దేవుడు బలపరచువాడండి. వెతికి మరీ బలపరుస్తాడు. ఎక్కడ ఉన్నా ప్రియమైన వర్లారా, దేవుని కనుదృష్టి అంట యథార్థమైన హృదయము కలిగి వారిని బలపరుస్తుందంట. ఒకవేళ యథార్థమైన హృదయం కలిగిన వారు ఏదన్నా బలహీనతలోనికి వెళ్ళొచ్చేమో, శ్రమలోనికి వెళ్ళొచ్చేమో, ఇబ్బందుల్లోనికి వెళ్ళొచ్చేమో, కానీ దేవుని కనుదృష్టి అంట అటువంటి యథార్థమైన హృదయ కలిగిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టదండి, బలపరుస్తూనే ఉంటుంది. చూడండి, చాలామంది శ్రమ వచ్చినా వారి యొక్క యథార్థతను విడిచిపెట్టరంట. భక్తుడైన యోబులాగా తన భార్య అంటుంది, ఇంకనూ నువ్వు యథార్థతని వదలక ఎందువా అన్నట్లుగా. వదలలేదండి, శ్రమ వచ్చినా సరే వదలలేదు. దేవుడు అటువంటి వారిని బలపరుస్తాడు. ఖచ్చితంగా యోబును దేవుడు బలపరిచాడు. అంతేకాదు, భక్తుడైన యోసేపు శ్రమ వచ్చింది, కానీ తన యథార్థమైన జీవితాన్ని మాత్రం తను విడిచిపెట్టలేదండి. ప్రియమైన వర్లారా, యథార్థతను విడిచి పాపము చేయడానికి తను సిద్ధపడలేదు. అందుకనే యోసేపును దేవుడు బలపరిచాడు. కావున ఈ ఉదయకాలమందు ఆలోచించండి, యథార్థ హృదయం కలవారిని దేవుడు ఎప్పుడు కూడా బలపరుస్తాడు. దేవుడే వెతుకుతాడు ఎవరైతే యథార్థముగా జీవిస్తున్నారో అని. ప్రియమైన వర్లారా, ఎవరూ తెలియపరచాల్సిన పని లేదండి. చూడండి, ఆనాడు హిజ్కియా కూడా, అయా నీ సన్నిధిని నేను ఎంత యథార్థముగా నడుచుకుంటేనో అన్నప్పుడు హిజ్కియాని దేవుడు బలపరిచాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాడు. కాబట్టి యథార్థవంతుల్ని ఎప్పుడు కూడా ప్రభువు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యథార్థ మనస్సులని వారిని ఎప్పుడు కూడా ఆ దేవాది దేవుడు బలపరచువాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.